చాలా మటుకు అందరూ ఏం చేస్తారంటే కొంతమందిని ఒక చిన్న పావులో వాడుకుంటారు రాజకీయంగా. ఒక క్యాస్ట్ వ్యక్తిని, వాళ్ళకు సంబంధించిన కులాన్ని కానివ్వండి, వర్గాన్ని వాడుకొని గట్టికంగానే అంత నీతోనే అయిందా, నువ్వే చేస్తావా నాకేమో అనే విధానం చాలా ఉంది, చూడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలు ఎట్లుంటారంటే ఒక వ్యక్తి కార్యకర్తగా ఎదిగి యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండి అదేవిధంగా ఒక డిపార్ట్మెంట్కి చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వ్యక్తికి పిలిచి పోషణ ఇలాంటి పైరవి చేయలేదు నేను. ఓకే. సో ముందుగానే తెలుసా మీకు ఏమన్నా వస్తుందని చెప్పేసి? ఇప్పుడు నేను అంటే ముఖ్యమంత్రి గారి నమ్మకం నాకు, కష్టపడి ఏ కార్యకర్తని కూడా నేను మర్చిపోని చెప్పారు. ఓకే. సో మరి గతంలో మీకు టికెట్ మిస్ కావడం అనేది జరిగింది గోషామాలో. మీ పేరు కూడా చివరి నిమిషం వరకు ఉండడం, మిస్ కావడం, తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ రావడం ఎట్లా అనిపిస్తుంది? అంటే అప్పుడు బాధపడి ఇప్పుడు దానికి న్యాయం చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే అప్పుడు కొంచెం బాధగా ఉండేది. అంటే రాజకీయంగా కొన్నిసార్లు ఇబ్బంది అవుతున్నప్పుడు బాధ ఉంటుంటుంది. బాధ ఉన్నా కూడా రాజకీయం చేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిజం. ఓకే. చాలా మటుకు రేవంత్ అన్న గారు ఏం చెప్పారంటే సాయి కొన్ని పాలసీ విధానంలో టికెట్ రాకుండా జరిగింది కాబట్టి నేను నీకున్నాను, ఏమని చెప్పారు, కష్టపడు, ఓకే, పార్టీ అధికారం తీసుకొని వస్తాం, నీ సాయం చేస్తున్నాడు పార్టీకి. పార్టీ అధికారంలో వచ్చిన ఎప్పుడైనా కానివ్వండి, 3 నెలలకు 5 నెలలకు ఎప్పుడున్నా నీ స్థాయికి ఎక్కడ తగ్గకుండా నీకు గుర్తింపుని చెప్పారు. ఓకే. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అంటే కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్. సో కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు అందరికీ త్వరలో కూడా న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. అందరికీ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చెప్పారు, పదవులు ఎన్నో ఉన్నాయి, పదవుల కోసం కాదు, తెలంగాణని బంధయుక్తం చేయాలి, ఓకే, తెలంగాణ అటువంటి రాష్ట్ర పాలన తరిమి కొట్టాలి, తెలంగాణ యువకులను కాపాడాలి, నిరుద్యోగులకు బాసటగా ఉండాలి, అన్ని వర్గాలకు చేతగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన ప్రతి తెలంగాణ ప్రజలకు ఎప్పుడు కూడా ఉంటారు. ఓకే. చెప్పిన ఇదే మాట. రేవంత్ రెడ్డి గారు అంటే మాట. సో మీకు ఫిషర్మెన్ అంటే కార్పొరేషన్ చైర్మన్గా వచ్చింది కదా, అసలు ఆ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ గొర్రెల స్కామ్లు అయినాయి, వివిధ రకాల స్కామ్లు కావడం అనేది జరిగింది. సో ఈ డిపార్ట్మెంట్కి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారు? అంటే చిన్న ఏజ్లో పోస్ట్ అవడం, దాని గురించి ఏమైనా అవగాహన ఉందా లేదా? రాజు గారు, నేను మీకు తెలిసి ఉండొచ్చు, మీకు తెలుసు కూడా, మనం చాలా కలిసాము కూడా, పర్సనల్ కలిసాము, ఇంటర్వ్యూ కలిసాము. నేను 2020లో తెలంగాణ మత్స్యకార కాంగ్రెస్ అధ్యక్షునిగా నుంచి ఇప్పుడు పనిచేస్తున్నాను పార్టీకి.